ఈరోజు మన వీడియోలో దొన్ను బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికన్నా ముందు నేనైతే ఒక పొడుపు కథ అడుగుతాను. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. కన్నుంది కానీ చూడలేదు, కాలుంది కానీ నడవలేదు. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసి, ఇప్పుడు ఆయిల్లో బిర్యానీ మసాలాలు వేసి, ఆనియన్స్ కూడా చిరుకులా కట్ చేసి కొంచెం వేగిన తర్వాత మెంతాకు పుదీనా కూడా వేసి, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుని మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదే దానిలో ఆయిల్ వేసేసి బిర్యానీ సరుకులు వేసి ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. అది బాగా ఉడికిన తర్వాత రైస్ వేసుకుని వాటర్ వేసుకుని లెమన్ పిండేసి కావాల్సినంత కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా ఉడికించిన తర్వాత దింపేస్తే దొన్ని బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ప్రాసెస్ చూసి కొంచెం కష్టమని అనుకుంటారేమో, లేదు 1-2 సార్లు చేస్తే బాగా ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే మీ ఫేవరెట్ దమ్ బిర్యానీ ఏమైనా ఉంటే దాని ప్లేస్లో ఈ దొన్ని బిర్యానీ పెడతారనమాట. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ మన పొడుపు కథకి ఆన్సర్ దొరికిందా? దొరికితే కమెంట్ చేసేయండి.